మన తెలుగు పత్రికలన్నింటినీ క్షుణ్ణంగా విశ్లేషించింది. దాదాపు 12 రోజుల పాటు ఈ పత్రికలు రాసుకొచ్చిన ప్రతి వార్తను అబ్జర్వ్ చేసి ప్రతి వార్త వెనకాల ఉన్నటువంటి మతలాభం తీసుకొచ్చింది. సో ఇక్కడ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 12 వరకు అన్ని సోర్సుల తేదీల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి బీసీ వెనుకబడిన తరగల అంశంపై మీరు అడిగిన 8 స్టెప్పుల సమగ్ర విశ్లేషణ ఇక్కడ ఉంది. బీసీల విషయంలో ఈ పత్రికల డ్రామాలన్నింటినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంకా బీసీలకు సంబంధించి వచ్చిన అంటే ఏ పత్రికలో ఈ 12 రోజులలో బీసీలకు సంబంధించి ఎన్ని వార్తలు వచ్చినాయి, ఏ పేజీలో వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఏ ఫోటో వాడిరు, ఏ ఫోటోను వాడలేదు అనేది ఇక్కడ ఫిబ్రవరి 1 తారీఖు 2వ తారీఖు ఇక్కడ 6వ పేజీలో న్యూస్ వచ్చింది. విజయక్రాంతి పత్రికలో బీసీలకు బీఫారంలు ఇవ్వాల్సిందే, రాజకీయ వాటా డిమాండ్ కోసం ప్రధాన వార్త లీడ్ వార్త అంటే బ్యానర్ వార్తను విజయక్రాంతి ఇచ్చింది. ఇక అదే విజయక్రాంతిలో 6వ పేజీలో బీసీ బడ్జెట్ 25,000 కోట్లకు కేటాయించాలని అన్ని పార్టీలు డిమాండ్ అని మధ్యస్థంగా ఈ వార్తనిచ్చింది. ఇక తర్వాత ఇదే 1 తారీఖు 2వ నెలలో ఆంధ్రప్రభ ఏం చేసింది, 2 వార్తలు ఇచ్చింది. 2వ పేజీలో బీసీల వార్తలు ఇచ్చింది. ఏమిచ్చింది, బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలి అని చెప్పి చిన్న వార్త, చిన్నది. సాక్షి దినపత్రిక 2వ పేజీలో వార్త ఇచ్చింది. ఈబీసీ రుణాలకు బీసీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్తను సాక్షి దినపత్రిక ఇచ్చింది 2వ తారీఖు. ఇక 2వ తారీఖులోనే మన తెలంగాణ పత్రికలో 4వ పేజీలో ఎంబీసీ కులాల సంక్షేమానికి నిధులు ఇవ్వండి అని చెప్పి మధ్యస్థ వార్తను ఒకటేసింది. ఇక విజయక్రాంతి పేజీ నెంబర్ 6లో బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం అని చెప్పి బ్యానర్ వార్త తీసుకుంది, బ్యానర్ ఐటమ్. ఇక ఇదే విజయక్రాంతి 6వ పేజీలో 3 తారీఖు కులగణనపై పార్లమెంట్లో చర్చ పెట్టాలి అని చెప్పి మధ్యస్థంగా ఒక వార్తను తీసుకొచ్చింది. ఇంకా అలాగే 4వ తేదీలో దిశ పత్రిక 4వ పేజీలో ఆర్టికల్ కులగణనపై ఓబీసీల సందేహాలు మధ్యస్థంగా ఒక వ్యాసాన్ని ఇచ్చింది దిశ పత్రిక. ఇక మన తెలంగాణ పత్రిక 5వ పేజీలో 5 తారీఖు రోజు పద్మశాలీలకు రాజకీయ ప్రాతినిధ్యంకి సంబంధించినటువంటి వార్త చిన్నది. ఇక 6వ తారీఖులో సాక్షి 11వ పేజీలో సామాజిక న్యాయం కోసం గళమెత్తాలి అని చిన్న వార్త.